లేరండి, మా నాన్న ఉంటలేరు, ఆరోగ్యం బాగుంటలేదు, మొత్తం నేనే చూసుకుంటున్నా. రండి కూర్చోండి. మీ నాన్న నాకు చాలా బాగా గుర్తుపడతారు. నేను కూడా మిమ్మల్ని గుర్తుపడతాను. మీ పేరు విశ్వనాథ్ కదా? చెప్పండి విశ్వనాథ్ గారు, పంటలు ఎలా ఉన్నాయి? పొలం దేముందండి, వర్షం ఎక్కువైనా వర్షం తక్కువైనా పంట మొత్తం పోతుంది. కాలం గిట మంచిగా అయితే అందరి దగ్గర పంట పండుతుంది. మార్కెట్కి తీసుకెళ్తే గిట్టుబాటు కూడా రాదు. ఒక్కొక్కసారి అప్పు చేసి తీసుకొచ్చిన పెట్టుబడి కూడా రాదు. అలాగైతే చాలా కష్టం కదా. అందుకే కదా ₹1,00,000 అప్పు కావాలని మీ దగ్గరకు వచ్చాను. సడన్గా ₹1,00,000 అంటే చాలా కష్టం అండి. మీ నాన్నకు చెప్పండి నా పేరు. మా నాన్న కూడా చెప్పారు, కొత్త వాళ్ళకు ఎక్కువ అమౌంట్ ఇవ్వకూడదని. ఒక 50,000 అయితే తీసుకెళ్ళండి. సరే, ఎంత అయితే అంత ఇవ్వండి. ఏమైనా ప్రూఫ్ పెడతారా? ఇది ఆస్తి పేపర్ కానీ ల్యాండ్ టైటిల్ బుక్ కానీ? అది బ్యాంకులో ఉంది కదా. మరి సారీ అండి, ఏం ప్రూఫ్ లేకుండా కొత్త వాళ్ళకి ఇవ్వద్దని నాన్నగారు చెప్పారు. సారీ అండి. సరే, వెళ్తానండి మరి. ఏమైంది అక్కడ? కూతురు పెళ్లికి ఆపేపోయిందని ఆత్మహత్య చేసుకున్నాను.
అయినా ఎక్బాల్ కామెడీగా మస్తు సెట్ అవుతుంది. అక్కడక్కడ నవ్వుతున్నావు చూసుకో. ఇది ఓన్లీ రిహార్సల్ అంతే. యాక్టింగ్ ఇంకా ఇంప్రూవ్ కావాలి. ఓకేనా సార్? మనం తీస్తున్న సినిమా కథ ఏంటి? కథ అది రైతు యొక్క పరిస్థితులపైన తీయాలనుకుంటున్నాం. చిన్న ఎంటర్టైన్మెంట్ కోసం ఇందులో ఒక చిన్న ఫైట్ పెట్టాను అంతే. రోజు ఎందుకు ఇంతగానం తాగొస్తున్నారు? నీకు పెళ్లి చేసుకున్నందుకనే ఇలా తాగుతున్నా. నేనేమన్నా నిన్ను చేసుకోమని చెప్పానా? నువ్వే కదా వచ్చింది. నీకు పెళ్లి చేసుకున్నందుకే నాకు 2 లక్షల రూపాయలు అప్పు అయింది. మంచి కట్నం ఇచ్చేవాళ్ళని చేసుకునేది ఉండే, మరి నన్ను ఎందుకు చేసుకున్నావు? మీ నాన్న ఎంత ఇచ్చాడే? 2 లక్షల రూపాయల కట్నం. ఏదో తల్లి లేని పిల్ల అని చెప్పి చేసుకున్నానే. పోవే, ఇంకొక 1 లక్ష రూపాయలు కట్నం తీసుకురావే. మా నాన్న దగ్గర పైసలు లేవు. కట్నం తీసుకొస్తే ఉండు, లేకపోతే పో. ఈరోజు ఏమైంది నీకు అసలు? వద్దే వద్దంటున్నా, పో. నాకు అవసరం లేదు. పోయే పో. డబ్బు తీసుకొస్తేనేరా, లేకపోతే లేదు. ప్రతిరోజు తాగడం రావడం, కట్నం కోసం కొట్టడం తిట్టడం, ఇంకెన్నాళ్ళు భరించాలో ఏమో. నాన్నకి ఇంకా డబ్బు అడుగుదామంటే పెళ్ళికి చేసిన అప్పే ఇంకా తీరలేదు. బాబు పిల్లగాడు ఏం చదివాడు? బీడీ చేసి ఓహో బీఏడియా? ఇప్పుడు ఏం చేస్తాను? టీచర్ చేసి మా స్వాతి ఇది తీసుకురామా. అరే అరే అమ్మాయి చెప్తా. అమ్మాయిని తొక్కుతారంటే కట్నం ఎందుకు రా? అమ్మాయి వచ్చినప్పుడు ఏదైనా బయట చెప్పుకో, మీరు ఇక్కడే చెప్తే బాగుండు. బాబు పిల్లగాడు ఏమంటూ అమ్మాయి నచ్చిందని చెప్తున్నాను. మన అమ్మ నాన్న దొరుకుతుందండి మాట్లాడుతుంది. సరే నేను రికవరీకి వెళ్తున్నా. ఈలోపు ఇక్కడికి ఎవరైనా వస్తే నాకు కాల్ చేయి. మీ నాన్న ఎక్కడ పోయి? వస్తే సార్ ప్రొఫెసర్ వస్తున్నాడు.
నువ్వేంటి ఇక్కడ? మా ఇల్లు ఇక్కడే. ఇప్పుడు ఎలా ఉంది నీకు? ఓకే, నేను వెళ్తాను. జాగ్రత్తగా వెళ్ళు. వెళ్ళగలుగుతావా? బై. ఓకే, థ్యాంక్ యూ. హలో నానా, ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నావమ్మా? ఏం చేస్తున్నారు నానా? ఏం లేదమ్మా. నా పెళ్ళికి చేసిన అప్పంతా తీరిపోయిందా నానా? తీరిపోయిందమ్మా, కానీ నాకు ఆరోగ్యం బాగుండట్లేదు. ఏదో ఆపరేషన్ చేయాలంట. 2 లక్షలు అవసరం ఉందని చెప్పి డాక్టర్ చెప్పారమ్మా. సరే నానా, ఆయన వస్తున్నాడు, మళ్ళీ చేస్తాను. సరే. ఏమే మీ నాన్నకి అడిగావా? అడిగాను, ఏమన్నారే? ఇస్తా అన్నాడు. అయ్యో, కానీ నాన్నకి ఆపరేషన్ ఉందంట. ఆపరేషన్ తర్వాత ఇస్తా అన్నాడు. పోయే మీ సచ్చే ముసలి నాన్నకు ఎందుకే ఆపరేషన్? పోయే పో. ఏయ్, అక్కడెక్కడే బయటికో.
సంతానం కావాలని. మొగుండు దినం తాగేసి పోరికి తోడం కొట్టకుండానే ఎట్లా భరించిందేమో ఇన్ని రోజులు పాపం. అరే అరే లాస్ట్కి అయితే పిల్ల పానం తీసుకునే కదా అక్కడిక్కడ పోయి చే 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 ఇక్కడేం చేస్తున్నావురా? ఏం లేదు. ఆనాడు ఆ రైతుకి డబ్బు ఇస్తే తను బతికేవాడు. నేడు తనని పెళ్లి చేసుకుంటే తను బతికేది. కానీ డబ్బు మైకంలో పడి వాళ్ళిద్దరిని చంపేశాను రా. నీ తప్పు కాదరా, వరకట్నే వాళ్ళిద్దరిని చంపేసింది. నేను తనని మోసం చేసిన కూడా తను నా ప్రాణాన్ని కాపాడింది. తను నా కళ్ళ ముందే చనిపోయింది, కానీ తన ప్రాణాన్ని తనని కాపాడలేకపోయాను. అయితే ఇంటికి వెళ్దాం పదరా. చాలా రోజుల తర్వాత వచ్చారు నరసింహ గారు. 3 లక్షలు అప్పు కావాలి సార్. పొలంలో ఏం పండుతుందండి? వర్షం ఎక్కువైనా నష్టమే, వర్షం తక్కువైనా నష్టమే. ఒకవేళ మంచి పండింది అనుకోండి, గిట్టుబాటు రాదు. చెప్పండి, ఇంకెలా తీరుస్తారు? ప్రభు సార్, కాలం ఎక్కువైనా తక్కువైనా నాకు నష్టం ఉండదు సార్. సార్ మీ డబ్బు ఎలాగైనా కడతాను. అది ఎలాగో చెప్తారా? ప్రభుత్వం చెప్తూనే ఉంది, కందులు పత్తులు వేయమని. వాటికి గిట్టుబాటు ఎప్పుడు తగ్గదు. పెట్టుబడికి రైతు బంధు ఇస్తూనే ఉంది ప్రభుత్వం. ఇంకేం కావాలి? ప్రభుత్వం రైతుల కోసం కొత్త కొత్త పథకాలు తీసుకొచ్చింది. రైతులకే కాదు సార్, ప్రతి ఆడపిల్ల ఉన్న ఇంట్లో షాదీ ముబారక్ అని, కళ్యాణ లక్ష్మి అని ఎన్నో చేస్తుంది సార్. ఇంకేం కావాలి సార్? వయసైన ముసలి వాళ్లకు ఆసర పిలిచానని ఆసరగా నిలబడేస్తారు మన ప్రభుత్వం. ఇస్తాను, కానీ ఏదైనా ప్రూఫ్ ఉంటే పెట్టండి. సార్ ప్రభు సార్, నా మీద నమ్మకం ఉంటే ఇవ్వండి, లేకపోతే లేదు. అంతేగాని ప్రూఫ్స్ అవి ఇవి అంటే ఎక్కడికి వెళ్తే వాళ్ళే సార్. నమ్మకం ఉంది, బట్ పెద్ద అమౌంట్ కదా సార్. ప్రూఫ్ రైతు బీమా డాక్యుమెంట్స్ పెడతాను సార్, తీసుకోండి. రైతు బీమా అనేది మీకు సంబంధించిన బీమా. అది ఎవరి దగ్గర పెట్టకూడదు, ఎవరికి ఇవ్వకూడదు. రైతు బీమా బలం నా ప్రూఫ్. నా ప్రాణం ఉన్నంత వరకు నేను అప్పు కట్టకపోతే నా ప్రాణం పోయిన తర్వాత మీరు వడ్డీతో సహా తీసుకు. ఓకే, మీకు పెళ్లికి 5 లక్షలు ఖర్చు వస్తుంది. 5 లక్షలు అది ఇది అంటే ఇంకో 3 లక్షలు అవసరం అవుతుంది. 5 లక్షలు ప్లస్ ఇంకో 3 లక్షలు, టోటల్గా 8 లక్షలు అవసరం అవుతుంది. అన్ని అనవసరమైన ఖర్చులు ఎందుకని? మీ ఉద్దేశం ఏంటి సార్? ఒక అమ్మాయి మెడలో తాళిబొట్టు వేయడానికి ఇంత ఖర్చు ఎందుకని నా ఉద్దేశం. రిజిస్ట్రేషన్ ఆఫీస్లో టెంపుల్ దగ్గర మ్యారేజ్ చేస్తే ₹1 ఖర్చు ఉండదు, ఫ్యూచర్లో ₹1 అప్పు ఉండదు. నా కూతురును అనాథలాగా టెంపుల్ దగ్గర పెళ్లి చేయను సార్. నేను మంచి పద్ధతిలో చాలా గ్రాండ్గా చేయాలనుకుంటున్నాను. డబ్బిస్తే ఇవ్వు, లేకపోతే లేదు. అంతేగాని ఉచిత సాలాలు ఇవ్వకండి. పోండి సార్, మర్యాద ఉండదు. అర్థమైందా?
ఇంకో సంబంధం చూడన్నా. ఎందుకురా అలా అంటున్నావు? 1 ఎకరం భూమి అమ్మిన మళ్ళీ అప్పవుతుంది, అది ఎలా తీరుస్తావు నాన్న? అవన్నీ ఎందుకురా, నీ సంతోషమే నాకు ముఖ్యంరా. రే ఎంత అప్పైనా తీర్చడానికి రెడీరా, నువ్వు వెళ్ళు, లోపలికి వెళ్ళు. అది కాదు, అంటే ఇంకా తక్కువ కట్నం తీసుకునేవారు ఇంకెవరైనా ఉంటారు. సరే నాన్న, నువ్వైతే వెళ్ళు లోపలికి, వెళ్ళరా. కంగ్రాట్స్ రా, ఎంగేజ్మెంట్ ఫిక్స్ అయిందంట. అవును, ఎంగేజ్మెంట్ మ్యారేజ్ కలిపి 2 లక్షల అప్పాయిలే ఉందిరా. కట్నం ఇస్తుండేమో కదా వాళ్ళు. కట్నం ఇచ్చినా కానీ 2 లక్షల అప్పాయి ఉంది, అందుకే నీకు అడుగుదామని వచ్చిన. నువ్వేమనుకో అంటే నేను ఒకటి చెప్పాలేంట్రా. పర్లేదు చెప్పు. ఇప్పుడు ఈ పెళ్లి తతంగం అవసరం అంటావా? ప్రశాంతంగా గుడి దగ్గర పోయి పెళ్లి చేసుకుంటే ₹1 ఖర్చు ఉండదు, నీకు ఫ్యూచర్లో ₹1 అప్పు ఉండదు. నీ దగ్గరకు వచ్చి అప్పు అడిగినా ఇవ్వని చెప్తున్నావారా? అది కాదురా, ఒకసారి ఆడపిల్ల వాళ్ళ తల్లిదండ్రుల గురించి కూడా ఆలోచించు. వాళ్ళు నీకు 3 లక్షలు కట్నం ఇచ్చిన తర్వాత వాళ్ళు ఇంకా పెళ్ళి అది ఇది చేయాలంటే వాళ్ళెంత అప్పు చేయాలి? సరే ఆలోచించు నువ్వు కూడా. ఇప్పుడు అక్కడ నుంచి వాళ్ళ దగ్గర కట్నం తీసుకొని ఏం చేస్తారు? బ్యాండ్ బాజా బరాతు తిండి బట్టలు ఇవన్నీ అనవసరమైన ఖర్చులు. దగ్గర ఉంటే చేయండి, లేకుంటే లేదు. వాళ్ళ దగ్గర తీసుకొని చేయడం అవసరమా? వరకట్నం వల్ల ఒక చిన్న యూజ్ ఉందంటే చెప్పు. ఏం లేదు. ఎందుకు రా, ఇప్పుడు బాగానే ఉంటుంది. తర్వాత పెళ్ళి అయినాక నీకు మళ్ళీ ఏమైనా అవసరం, ఇంట్లో ఏమైనా అవసరం పడింది అనుకో, బయట నుండి ఏమైనా తీసుకురావాలంటే ₹1 ఉండదు. బయట ఎవరి దగ్గర అడగాలంటే ఆల్రెడీ అప్పులు ఉండిపోతుంది. అలాంటి టైంలో ఏం చేస్తాం? అవసరం లేదురా. నాకు కూడా గుడి దగ్గర చేసుకోవాలని ఉందిరా, కానీ జనాలు ఏమనుకుంటారని బాధ. ఈ జనాల గురించి వదిలేసి, నీకు రేపు ఏమైనా అవసరం ఉంటే ₹1 ఎవడు కూడా ఇవ్వడు. జనాల గురించి వస్తుంది. నరసింహ గారు ఎక్కడికి వెళ్తారు? సార్ పొలానికి వెళ్తున్నా, ట్రాక్టర్ పని నడుస్తుందో లేదో చూద్దాం. ఇది ఎంగేజ్మెంట్ గిట్ట ఫిక్స్ చేసి రేటు? అవును సార్. ఒకటి చెప్పాలన్నా, ఏమనుకోరంటే చెప్పండి సార్. ఎంగేజ్మెంట్ సపరేట్, పెళ్లి సపరేట్ ఎందుకు? 2 కలిపి పెడితే డబ్బు కూడా ఆదా అవుతుంది కదా నరసింహ గారు. సార్ అలా మాట్లాడాడు, అలా ఎవడైనా చేస్తాడా సార్? అదే డబ్బు, ఇవన్నీ డబ్బున్నోళ్ళు చేస్తారు నరసింహ గారు. డబ్బు లేనివాడు చేయొద్దా సార్? చేయాలి, కానీ అప్పు చేసి తీసుకొచ్చి ఇలాంటివి చేయకూడదు. సార్ నీ దగ్గరికి అప్పు అడగడానికి వచ్చినా అని అలా అంటున్నావు? అదేం కాదు నరసింహ గారు. మరి నీ ఉద్దేశం ఏంటి సార్? నేను ఒకటి చెప్పాను. చెప్పండి సార్. అమ్మాయి పెళ్లి చేశాక అత్తగారింటికి పంపించేటప్పుడు ఏమిచ్చి పంపిస్తారు మీరు చెప్పండి ఒకటి? కట్నం కానుకోవాలి సార్. కట్నం కానుకోవాలి. కట్నం కాకుండా ఇంకా ఏమొక్క పంపిస్తారు? నేను చెప్పానా? కన్నీళ్ళు. పెళ్లి చేశాక నా బాధ్యత తీరిపోయింది, అమ్మా నీ బతుకు నువ్వు ఎలాగైనా బతికేసనే పంపిస్తారు. ఓకే, ఫ్యూచర్లో భర్త మంచోడైతే ఏం ప్రాబ్లం లేదు. భర్త తాగుబోతుడై సైకోలాగా తయారైన అనుకోండి, ఇంకా కట్నం కోసం వేధించడం, కొట్టడం, హింసించడం చేస్తే అలాంటప్పుడు అమ్మాయి ఏం చేయాలి? ఓకే పోన్లే, అలా కాకుండా రేపు అమ్మ నాన్నలకి ఇంకా డబ్బు అడగాలంటే ఇక్కడ ఆల్రెడీ వీళ్ళు పెళ్లి చేసిన అప్పులనే ఉండిపోతారు. ఇంకా ఆమెకి ఎక్కడి నుండి హెల్ప్ చేస్తారు చెప్పండి? అలా కాకుండా మళ్ళీ అమ్మాయికి ఎక్కడైనా చదివిస్తారు. ఎంత 10th ఇంటర్ అవ్వగానే మ్యారేజ్ చేసేస్తున్నారు. తన కాళ్ళ మీద తాను బతకాలంటే ఇంకా పై చదువులు కావాలి, అలా కూడా చదివిస్తారు. మీరు ఏమంటారు సార్? నేను చెప్పినట్టు చేస్తారంటే ఓకే అండి. టెంపుల్ వద్దా? ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ నరసింహ. సార్ ఇదంతా నిజమే, కానీ మ్యారేజ్ ఇలా చేస్తే సమాజం ఏమనుకుంటుందని ఒక భయం సార్. నరసింహ గారు, సమాజం ఏముందండి, దగ్గర డబ్బులుంటే మంచిదంటారు, లేనప్పుడు చిక్కొట్టి పోతారు మీరు. ఇలాంటి పెళ్ళిళ్ళు లాక్డౌన్లో ఎన్ని కాలేవో చెప్పండి మీరే. చూడండి, ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే మీ కూతురు గురించి ఒకసారి ఆలోచించండి. నేను మాట్లాడుతాను, పిల్లవాళ్ళతో మాట్లాడతా, చేద్దాం. సరే సార్, మీరు ఏం చెప్తే. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ నరసింహ గారు. ధన్యవాదాలు. వెళ్తా సార్. నాలాగా ప్రభులాగా ఆలోచిస్తే ప్రతి తల్లిదండ్రులకు కష్టాలు అనేవి ఉండవు. ఏం సార్, చివరికి మీరు అనుకున్నట్టు మ్యారేజ్ చేశారు? చేశాను మహేష్, కానీ ప్రతి పేద ఆడపిల్ల తల్లిదండ్రులు ఇలాగే చేస్తే ఎంత బాగుంటుంది? కానీ చేసుకోరు కదా సార్. ఎందుకు అలా అంటున్నావు? పెళ్ళి అనేది జీవితంలో ఒకేసారి జరుగుతుంది. ఇలా గుడి గోపురాల దగ్గర చేసుకోవడం వల్ల ఇది కూడా ఒక పెళ్ళేనా అని జనాలు అనుకుంటున్నారు సార్. పోన్ మహేష్, జనాలదేముంది? మంచిదైతే మంచిది అంటారు, చెడ్డదైతే చెడ్డది అంటారు. అవి వదిలేసి
రేపు నువ్వు ఏదైనా బాధలు ఉన్నప్పుడు నిన్ను ఆదుకుంటారనుకుంటున్నావు జనాలు. వాళ్ళ ఇష్టం వచ్చింది మాట్లాడతారు, అవి వదిలేసే. ఓకే వెళ్తావా, వెళ్ళు. కొద్దిసేపు ఈడ కూర్చొని వస్తా, తర్వాత ఆఫీస్ తెరిచి కూర్చో, వస్తా తర్వాత. అడిగిపోతున్నా సార్, ఇటు పొలాలు దిగిపోతున్నా బాలరాజ్. మీకు విషయం చెప్పాలా సార్? ఓకే బాలరాజ్ చెప్పు. సార్ మీకు మంచి ఆస్తి ఉంది, డబ్బులు ఉన్నాయి, కానీ మీరు ఏదో వేరే అమ్మాయితో తిరుగుతున్నారంట. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటారంట. వేరే కేసు అమ్మాయిని పెళ్లి చేసుకుంటే పరువు పోతుంది సార్. ఊళ్ళో జనాలు అనుకుంటున్నారు సార్. ఇది ఓకేనా సార్? కొంచెం పని ఉంది, వెళ్ళదు సార్. దీని గురించి ఆలోచించండి సార్. ఓకే ఆలోచించండి. వేరే క్యాస్ట్ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే పరువు పోతుంది సార్. ఏమో చెప్తా అన్నా, అలా తిరుగుతూనే ఉన్నాం. నిన్న మా నాన్న నిన్ను నన్ను ఎక్కడో చూశాడంట. అవునా? చూసినప్పటి నుంచి అంటుండు, నిన్ను పెళ్లి చేసిస్తా, మీ మరదలు ఉంది కదా, చేసిస్తా అని చెప్తుండు. మరి నువ్వేమన్నా? ఏమనాలో నాకు అర్థం అవుతలేదు. ఒప్పుకోవాలా కాదా అనేది కూడా తెలుస్తలేదు. నువ్వేమనుకుంటున్నావు? చేసుకోవాలనుకుంటున్నావా? ఏమో అలాగే అనిపిస్తుంది సంథింగ్. అయినా ఏం చేస్తాంలే, ఎంతైనా మీరు డబ్బున్నోళ్ళు. పైగా మీ కులం కూడా చాలా. డబ్బు కులం సమస్య కాదు ఇక్కడ, కానీ మా నాన్నతోని ప్రాబ్లం. ఆయనకు హార్ట్ అటాక్ ఉంది. తర్వాత నిన్ను నన్ను మళ్ళీ ఎక్కడైనా చూస్తే ఇది ఏమైనా ప్రాబ్లం అవుతుందేమని నేను ఆలోచిస్తాను. పెళ్లి చేసుకోవాలంటే చేసేసుకోమని. నువ్వు ఉన్నావు కదా. నేను కూడా మా నాన్న చూసిన సంబంధం చేసుకుంటున్నా.